హలో, వెల్కమ్ టు యానిమీ బాయ్ ఛానల్. జైమిని మహర్షి మార్కండేయ పురాణంలో అడిగిన 4వ మరియు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అజేయులైన పాండవులు వాళ్ల తండ్రులు. సాక్షాత్తు ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు వాళ్లకు మేనమామ, రక్షకుడు. అయినా సరే కురుక్షేత్ర యుద్ధం చివర్లో ద్రౌపదికి పుట్టిన 5 కుమారులు ఉప పాండవులు ఎవరూ లేని అనాథల్లా నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ చేతిలో ఎందుకు దారుణంగా చంపబడ్డారు? వాళ్లను శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేకపోయాడు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం చాలా ఏళ్లు వెనక్కి, అంటే సత్యహరిశ్చంద్రుడి కాలానికి వెళ్ళాలి. సత్యం తప్పని రాజుగా పేరు తెచ్చుకున్న హరిశ్చంద్రుడిని పరీక్షించడానికి విశ్వామిత్ర మహర్షి అతని రాజ్యాన్ని, సంపదను లాగేసుకుంటాడు. ఆ కష్టాలు తట్టుకోలేక హరిశ్చంద్రుడు తన భార్యను, కొడుకును అమ్ముకుని తను కూడా కాటికాపరిగా మారిపోతాడు. హరిశ్చంద్రుడు పడుతున్న ఈ ఘోరమైన కష్టాలను, అతని బాధను పైనుండి చూస్తున్న 5 దేవతలకు, వీరిని విశ్వే దేవతలు అంటారు, చాలా జాలి వేస్తుంది. ఆ జాలితో వాళ్ళు తట్టుకోలేక, ఎంత గొప్ప రాజుకి ఎంత కష్టం వచ్చింది, పాపం ఈ విశ్వామిత్రుడు ఇంత కఠినాత్ముడేంటి, సత్యం కోసం నిలబడిన ఒక మంచి రాజుని ఇలా హింసించడం దారుణం అని విశ్వామిత్రుడిని విమర్శిస్తారు. తన పరీక్షను అడ్డుకుని తననే విమర్శిస్తున్న ఆ 5 విశ్వేదేవతల మాటలు విశ్వామిత్రుడికి వినిపిస్తాయి. ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. దేవతలైన మీకు మనుషుల మీద అంత జాలి, ప్రేమ ఉంటే మీరు కూడా భూలోకంలో మనుషుల్లాగా పుట్టండి అని ఒక భయంకరమైన శాపం ఇచ్చేస్తాడు. ఆ శాపంతో భయపడిపోయిన విశ్వేదేవతలు వణికిపోతూ విశ్వామిత్రుడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటారు. అప్పుడు శాంతించిన విశ్వామిత్రుడు, నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, మీరు మనుషులుగా పుట్టక తప్పదు, కానీ భూలోకంలో మీరు ఎక్కువ కాలం ఉండి మనుషులు పడే కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీరు పుట్టిన కొద్ది కాలానికే, మీకు పెళ్లిళ్ళు కాకముందే, పిల్లలు పుట్టకముందే, చిన్న వయసులోనే చనిపోయి తిరిగి స్వర్గానికి వచ్చేస్తారు అని శాప విముక్తి ఇస్తాడు. ఆ 5 విశ్వేదేవతలే ఈ జన్మలో ద్రౌపదికి పుట్టిన 5 కుమారులు. ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకర్మ, శతానీకుడు, శృతసేనుడుగా జన్మించారు. కాబట్టి వాళ్ల మీద ఉన్న ఆ విశ్వామిత్రుడి శాపం వల్లే వాళ్లకా విధి రాత రాయబడింది. ఈ విషయం సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. విధిరాతను, మునుల శాపాన్ని ఆయన మార్చదలుచుకోలేదు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చివరి రోజు రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఆ 5 ఉప పాండవులను చంపేస్తాడు. అలా విశ్వామిత్రుడి శాపం నెరవేరి ఆ 5 కుమారులు తిరిగి తమ నిజరూపమైన విశ్వేదేవతలుగా మారి స్వర్గానికి చేరుకుంటారు. ద్రౌపది కుమారులు అనాథల్లా చనిపోవడానికి గల అసలు కారణం ఇదే అని ఆ 4 పక్షులు జైమిని మహర్షికి మార్కండేయ పురాణంలో వివరంగా చెప్తాయి. మరి ఈ అద్భుతమైన స్టోరీ మీకెలా అనిపించింది? ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి మరెన్నో మైథాలజీ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో వస్తాను.